యాదాద్రి భువనగిరి జిల్లా నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులకు ఉప సర్పంచులకు అభినందన కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన భువనగిరి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసి మీ అందరికీ స్వయంగా తన చేతులతో బ్లెస్సింగ్స్ ఇవ్వడమే కాకుండా మీ అందరికీ స్వయంగా అభినందనించాలని వచ్చిన మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మరి సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు నకరేకల్ చిరుమర్తి లింగయ్య గారికి మాజీ శాసనసభ్యులు మరి గాదర్ కిషోర్ గారికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి భిక్షమయ్య గౌడ్ గారికి వేదిక మీద ఉన్న మాజీ శాసన మండలి సభ్యులు కర్ణె ప్రభాకర్ గారికి మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి వేదిక మీద ఉన్న మరి క్యామ మల్లేష్ గారు సీనియర్ నాయకులు అదేవిధంగా చింతల వెంకటేశ్వర రెడ్డి గారు పల్ల రవికుమార్ గారు అదేవిధంగా దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు కార్పొరేషన్ చైర్మన్లకు మాజీ చైర్మన్లకు పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రాంగణంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సైనికులకు అదేవిధంగా నూతనంగా గెలిచిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇంత దూరం వచ్చినారు మన జిల్లా గురించి అన్ని విషయాలు పట్టించుకునే జగదీష్ అన్న కూడా వచ్చినారు కాబట్టి వారి ముందర కొన్ని విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా రౌడీలాగా గుండాలాగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్వహణ చెప్పుకుంటే అంతగా ఇంత కాదు, ఆగం చేసినారు. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క పరిస్థితి తీసుకొచ్చినారు. మన అభ్యర్థి పోటీ చేస్తారని చెప్పి దిగితే ఆ అమ్మాయి ఇక్కడ కాదు అత్తగారింటికి వచ్చింది, ఆమె మీద మేము కేసు పెడతాం, ఆమె కనుక కేసు పెడితే ఆమె 5 ఏళ్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పి భయపెట్టించి ఆమెతో విత్డ్రా చేయించిన దాఖలాలు రాజపేట మండలంలో ఒక గ్రామ పంచాయతీలో, యారుగుంట మండలంలో కౌడె మహేందర్ అని చెప్పి బావుపేట వారు గెలిచిండ్రు. కానీ ఎన్ని ఇబ్బందులు అంటే ఆయన ఎట్టుపోతే అటు పోలీసు వాళ్ళని పంపారు, ఎట్టుపోతే అటు అసలు క్యాంపెయినింగ్ కూడా చేసుకోకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఆఖరికి 11వ తారీఖు ఎన్నిక అంటే 10వ తారీఖు నాడు వాళ్ళ ఇంట్లకు 4 పోలీసు వాళ్ళు ఇంట్లోకి పోయారు. ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉన్నది. ఈ విధంగా వెంటబడి వేటాడి సతాయించినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎంత సతాయించినా ఏం చేసినా మన వాళ్ళు ధీటుగా జవాబు చెప్పిరని చెప్పక తప్పదు కేటీఆర్ గారికి. అదేవిధంగా మరి మల్లాపురం గ్రామం అక్కడ కూడా ఎట్లా పెట్టి వీళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పి ఈ విషయం బాగా మనం మార్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పింక్ బుక్ లో రాసుకుంటామో ఎట్లా రాసుకుంటామో యారుగుట్ట సిఐ భాస్కర్ గారు మన చెక్క నర్సయ్య అని పోలింగ్ బూత్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికి పోయి ఇంటి ప్రాంగణంలో పక్క పొంటి జామ చెట్టు ఉంటే చలి పెట్టుకుంటే జ్వరం వచ్చిందని జామ చెట్టు కింద నిలబడితే పోయి 500 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని చెక్క నర్సయ్యను లాఠీ పెట్టి కొడితే అతనికి విపరీతమైనటువంటి గాయాలైనవి. ఇంత దుర్మార్గంగా భయపెట్టించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాస్తవంగా చెప్పాలంటే చెక్క నర్సయ్య సాధారణ ఓటర్ అని ఏ పార్టీ కూడా సంబంధించినోడు కాదు. అట్లా కొట్టుకుంటూ పోతే భయపడతారు, దూరం పోతారని చెప్పేసి ఇట్లా సిఐ భాస్కర్ గారి దుర్మార్గమైనటువంటి చర్యలు ఇంకా చాలా ఉన్నాయి. భవిష్యత్తులో ఊరుకునేది లేదు. వారు తగిన గుణపాఠం చెప్పే తీర్థం. ఆల్రెడీ కంప్లైంట్ కూడా వారి మీద మేము ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎన్నో చెప్పుకుంటూ ముద్రేడిగూడెంలో మూటకొండూరు మండలం ముద్రేడిగూడెం నిన్న జరిగింది ఎన్నిక. మొన్న రాత్రి అక్కడ ఆ ఊర్లో మన అభ్యర్థికి చాలా స్ట్రాంగ్ గా మరి రాత్రి బావులు కష్టపడుతున్న చంద్రారెడ్డి ఇంటికి మధ్యాహ్నం పూట 4 ఇంట్లకు పోయి దోపిడీ చేసి వాళ్ళ ప్రచారంలో ఉంటే 4 తులాల బంగారం 4 లక్షల రూపాయలు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఈ విధంగా దుర్మార్గంగా మరి ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చినారు. ఇక వాసాల మరి సోషల్ మీడియాలో వచ్చింది, కేటీఆర్ గారి దృష్టిలో కూడా ఉంది. మరి పలుగుల ఉమారాణి గారు వాస్తవంగా వాళ్ళ 610 ఓట్లు వారికి పడితే వాళ్ళ ప్రత్యర్థికి 609 ఓట్లు పడ్డాయి. ఆ ఒక్క ఓటును కౌంటింగ్ బూత్ కిటికీలోంచి బయటికి పడేసి అక్కడ డ్రా పెట్టి అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దతు ఇచ్చిన అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటించినారు. అందుకే ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాం. తప్పకుండా ఉమారాణిని మళ్ళా
సర్పంచ్ల ప్రమాణం స్వీకారం చేయించే బాధ్యత తీసుకున్నాం. మరి నిన్ననే గౌరవ కేటీఆర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చినారు, లీగల్ గా ఎంతవరకైనా ఫైట్ చేద్దాం, ధర్మంగా గెలిచిన ఉమారాన్ని మళ్ళా సర్పంచ్ గా మనం చూడాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్పారు. ఇగో ఈ విధంగా అడుగడుగున నామినేషన్ వేసినప్పుడు బెదిరింపులు, నామినేషన్ వేసిన తర్వాత బెదిరింపులు, ప్రచారానికి వెళ్తే బెదిరింపులు, ఆఖరికి ఓట్ల నాడు కూడా బెదిరింపులు. మరి ఈ విధంగా బెదిరించి ఆగం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎంత బెదిరించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా మనల్ని గోసపెట్టినా ఇగో మీరు పోరాట యోధులు. మేము ఎక్కడో వేదిక మీద ఉన్న వాళ్ళం ఎక్కడో కూర్చొని మీతో ఫోన్లలో మాట్లాడుతుండొచ్చు, వచ్చి మీ దగ్గరకు వచ్చి ఓటేయమని అక్కడక్కడ ప్రచారం చేస్తే చేయొచ్చు. కానీ ఇక్కడ సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లను గెలిపించిన ఘనత మీది మీది మీది. ఇవాళ మా సర్పంచులు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు. ఎన్నేళ్లు మన సర్పంచులు ఉండేది? 5 ఏళ్లు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎన్నేళ్లు ఉంటారు? ఇంకో 2 ఎక్కువ ఇంకో 2 ఏళ్లు ఉంటారు. మరి ఎవరెక్కువ ఇప్పుడు? నేను సర్పంచులకు ఒక్క మాట చెప్తున్నా, మనం ఇవాళ గెలవంగానే మనం ఏదో అయిపోయిన మాట కాకుండా ప్రజలలో కలిసి తిరుగుతూ అందరితోని మంచి అనిపించుకోవాలని చెప్పి మీ అందరికీ సర్పంచులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి పేరు తెచ్చుకోండి. 5 ఏళ్ల కాలం మీకు ఒక మంచి అవకాశం గ్రామ ప్రజలు ఇచ్చారు. తప్పకుండా మీరు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఇంకొక మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ మనం గెలిచినాం, 5 ఏళ్ల పాటు ఉంటాం. ఒక్క మాట మర్చిపోకండి, మీ గ్రామంలో మీరే ఎమ్మెల్యే. ఏ కార్యక్రమం జరిగినా, అది అఫీషియల్ ప్రోగ్రామ్ ఏది జరిగినా గ్రామ సభకు అధ్యక్షత వహించాల్సింది సర్పంచులే. ఎవరు వచ్చినా సరే మీరే సభకు అధ్యక్షత వహించాలి. ఆ విధంగా కార్యక్రమాన్ని నడిపి మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాదు, పార్టీ యొక్క అండదండలు మీకు ఉన్నప్పటికీ కూడా అందరి కలుపుపోయి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి మీకు సహకరిస్తున్న ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లు కూడా కలుపుకపోయి మీరు అభివృద్ధి చేయాలని చెప్పి మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకా కూడా మీరు గెలిచినాక ఇంకా కూడా ఇబ్బందులు పెడతారు. మా ఎమ్మెల్యే గారు, మా ఆలేరు ఎమ్మెల్యే గారు, ఇక ఆయన ప్రసంగాలు వింటే అందరి భయపెట్టడమే. మీ ఊర్లో కనుక నేను చెప్పిన అభ్యర్థి కాక ఇంకో అభ్యర్థి గెలిస్తే ఈ ఊరు అభివృద్ధి చెయ్యను, నేను పట్టించుకోను, ఇందిరమ్మ ఇల్లు బిల్లులు ఆపేస్తా, ఒకవేళ పొరపాటు ఎవరైనా గెలిస్తే నా గడప దొక్కనీయ, నా ఇంట్లోకి రానియ్యా, ఈ ఊరు నేను పట్టించుకోనని చెప్పి ఒక ఎమ్మెల్యే, బాధ్యత గల ఎమ్మెల్యే, నియోజకవర్గంలో అన్ని గ్రామాలు ఆయన బాధ్యత ఉంటది, ఆయన బెదిరింపు మాటలు, ప్రచారానికి వెళ్లి ప్రచారాన్ని మించి మైకు పట్టుకొని బెదిరింపు మాటలు. ఒకవేళ నేను చెప్పిన అభ్యర్థి కాక వేరే అభ్యర్థిని గెలిపించుకొస్తే ఈ ఊరు అభివృద్ధి ఎట్లయితుంది, నేను కానీయా అంటాడు ఆయన. అయ్యా, నువ్వు ఇచ్చిన నిధులతో ఏం కాదు, అయిపోయింది. ఇట్లా బెదిరించుకుంటూ భయపెట్టించుకుంటూ మనల్ని ఆపాలని చూసినా ప్రపంచం ఆగలేదు. కేసీఆర్ గారి జంట రెపరెపలాడింది మరి జిల్లాలో. కాబట్టి మనం ఇంకా ధైర్యంతో ముందుకెళ్దాం. రేపు భవిష్యత్తులో ఏ కార్యక్రమం మన గౌరవనీయులు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినా దాన్ని విజయవంతం చేయడానికి ముందుకు సాగుదాం. ఈ ఎన్నిక మాకు మంచిగా అయిందన్న, చాలా మంచిదైంది. ఇలా తాళ్ళేందో అసలేందో మాకు తెలిసిపోయింది. అక్కడక్కడ గ్రామాల్లో తప్పులు చేసిన వాళ్ళు ఎవరు కూడా మాకు అర్థమైపోయింది. మీ పర్మిషన్ ఉంటే పార్టీ ద్రోహులను సస్పెండ్ చేసే అవకాశం కూడా మాకు ఇవ్వాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి అవకాశం ఇచ్చినందుకు మరి శేఖర్ రెడ్డి గారు కూడా నిన్నటి నుంచి ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేసినారు. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్పంచ్లకు మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు పెళ్లి రోజు అయినప్పటికీ మనకు మాట ఇచ్చినందుకు రామన్న మరి కుటుంబాన్ని, శైలిమను కూడా క్షమించాలని అడుగుతున్నా. ఎందుకంటే వారు మిస్ అవుతా ఉంటారు ఈ సంవత్సరానికి ఒక్క రోజు వచ్చే రోజు. మరి ఈ పండుగ రోజు కూడా ఈ రోజు మన కోసం పనిచేయడానికి వచ్చిన కేటీఆర్ గారికి ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ కుటుంబానికి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ.